హలో మన పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా తాతమ్మ స్టైల్ సజ్జ పోలేలు ఎలా చేసుకుందామో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 3 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. అందులో వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది బాగా మసలాలి. ఎంత మసిలితే అంత బాగా వస్తుంది. చూడండి, వాటర్ బాగా మసిలిపోయింది కదా. ఇప్పుడు మనము 1 గ్లాస్ ఆఫ్ రవ్వ వేసుకోవాలి. 3 గ్లాస్ ఆఫ్ వాటర్, 1 గ్లాస్ ఆఫ్ రవ్వ. ఇప్పుడు మనము బాగా కలుపుకోవాలి. మెల్లగా వేసుకుంటూ ఉండలు అస్సలు ఉండొద్దు. మంచిగా బాగా కలుపుతూ ఉండాలి. చూసారా, ఈ విధంగా కలుపుకున్నాక మళ్ళీ మనము ఇందులో ఇలాచీ పొడి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 గ్లాస్ ఆఫ్ చక్కెర వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. చక్కెర కరిగేంత వరకు ఉండలు అస్సలు ఉండకుండా బాగా కలుపుకుంటేనే మనకి పూరీలు బాగా వస్తాయి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చక్కెర కరిగేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఒకవేళ మధ్యలో మనము కలిపేటప్పుడు ఉండలు వస్తే ఈ కలిపేటప్పుడు అవి వెళ్ళిపోతాయి అన్నమాట ఉండలు. చూడండి, మన హల్వా అనేది రెడీ అయిపోయింది. దీన్ని బాగా చల్లార్చుకుంటేనే మనకు పూరిలో పెట్టుకోవడానికి బాగా ఉంటుంది. ఇప్పుడు పిండి ఎలా కలపాలో చూపిస్తాను. మనము ఏ గ్లాస్ రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తోని 1/2 గ్లాస్ మైదా పిండి వేసుకోవాలి. ఇది 1/2 గ్లాస్ వేసాక నేను ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఆర్గానిక్ గోధుమ పిండి తీసుకున్నాను. మీరు ఏ గోధుమ పిండి తీసుకున్నా పర్లేదు. ఇది మనము రవ్వ ఏ గ్లాస్తోనైతే వేసినామో అదే గ్లాస్తోని గోధుమ పిండి 1 గ్లాస్ వేసుకోవాలి. వేసుకొని నిజంగా అండి, నేను చూపించే విధంగా చేసుకుంటే ఎంత బాగుంటాయో తెలుసా, తెలంగాణ స్టైలు. మా తాతమ్మ అయితే చాలా బాగా చేస్తుంది. ఇవైతే మా ఫేవరెట్. మా ఫ్యామిలీ అంతా చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు కొంచెం పిండి తడుపుకోవాలి కదా, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇక పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. కొంచెం చిటికెడంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మనం పిండి ఎలా విసుక్కుంటామో ఆ విధంగా మంచిగా పిసుక్కోవాలి. వాటర్ వేసుకొని మంచిగా మెత్తగా పిసుక్కోవాలి. ఈ విధంగా మెత్తగా పిసుక్కోవాలి పిండి. అప్పుడైతే చాలా బాగుంటుంది. ఇది చేసుకున్న రవ్వతోని హల్వా చేసుకున్నాం కదా, ఆ హల్వా ఇందులో పెట్టేసి ఒత్తేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని ప్రెస్ చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది నూనెలో వేసేసుకొని కాల్చుకోవాలి. చూడండి, ఎగ్జాక్ట్గా ఈ కలర్గా రావాలండి. ఈ కలర్గా వస్తే అబ్బా సూపర్గా ఉంటాయి. మా తాతమ్మ స్టైల్లో సజ్జ పోలలు రెడీ. చూసారా ఎంత బాగా ఉన్నాయో. ఇవి నోట్లో వేస్తే కరిగిపోతాయి. చాలా బాగుంటాయి. 12 days వరకు నిలువుగా ఉంటాయండి ఇవి.
ఇంకా మసాలా పూరీలు కూడా చెప్పాను కదా, అవి కూడా చేసి వీడియో పెడతాము, అది కూడా చూడండి, చేసుకోండి. కింద కామెంట్ చేయడం మర్చిపోకండి.